కుమారుడా, నా కుమారి, ఏం చేస్తున్నావు? తొట్టుపాటుల్లో ఆ స్వరం విన్నారు, నా బిడ్డ నువ్వు ఏమై ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఇదేనా నీ నుంచి నేను ఆశించింది? ఇందుకేనా నేను నా రక్తంతో కడిగింది? పాపంలో పొర్లాటానికా? వదిలిపెట్టిన లోకాశల్లోకి వెళ్లి మళ్ళా మునిగి తేలటానికా? శాపగ్రస్తమైన జీవితానుభవంలో ఉంటానికా? ఇందుకేనా నా రక్తము నీ కోసం దారపోసింది? పాపంలో నువ్వు కొనసాగటానికా? లేదు తండ్రి, లేదు, లేదు తండ్రి, నాకొద్దు ఈ జీవితం. రా, బయటికి రా, రా, పని చేయాలి, రా, నువ్వు ధృవతారవై వెలగాలి, వెలగాలి, రా, అందులోంచి బయటకు రా నా కుమారుడా, బయటికి రా నా కుమారి. లోకముతో నీవు ఏకీవీకిగా ఉండకూడదు. నీవు ప్రత్యేకించబడిన దానో, ప్రత్యేకించబడిన వాడవు.